నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 11 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,842.44, 43 pts, 0.06% పెరిగింది. అత్యధిక లాభం టైటన్ 3.02% పెరిగింది. అత్యధిక నష్టం SBI 2.39% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,583.800 0.05% వద్ద ఉంది. 0.05% పెరిగింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. యుఎస్ సెక్యూరిటీస్ మోసం ఆరోపణల నుండి గౌతమ్ అదానీకి ఉపశమనం. గౌతమ్ అదానీ యుఎస్ సెక్యూరిటీస్ మోసం ఆరోపణల నుండి ఉపశమనం పొందారు. దీనితో ఒక పెద్ద చట్టపరమైన వివాదం ముగిసింది. ఈ పరిణామం అదానీ గ్రూప్ యొక్క అంతర్జాతీయ కార్యకలాపాలకు పెద్ద ఉపశమనం కలిగించింది. భౌగోళిక ఉద్రిక్తతల మధ్య బ్యారెల్కు $82 మరియు 8 సెంట్లు వద్దకు చేరిన ముడి చమురు ధర. హార్ముజ్ జలసంధి ఒప్పంద ఆశలు సన్నగిల్లడంతో ముడి చమురు ధర నిన్న బ్యారెల్కు $82 మరియు 8 సెంట్లు వద్ద ముగిసి 4.15% వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో బంగారం ధర 1.62% పెరిగి నిన్న ట్రాయ్ ఔన్స్కు $4,458 మరియు 90 సెంట్లు వద్ద ముగిసింది. గత సెషన్లో స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ 50. సెన్సెక్స్ నిన్న 0.06% పెరిగి 78,542.44 వద్ద ముగియగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 24,583.80 పాయింట్ల వద్ద ముగిసింది. టైటాన్ షేర్లు 3.02% పెరిగి ₹5,090 వద్ద ముగియగా, SBI 2.39% క్షీణించి ₹1,071 వద్ద ముగిసింది. ఉద్యోగుల డేటా లీక్పై స్పందించిన TCS. కస్టమర్ సిస్టమ్స్ సురక్షితం. లీక్ అయినట్లు చెబుతున్న ఉద్యోగుల డేటా 4 ఏళ్ల క్రితం నాటిదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS తెలిపింది. గత సెషన్లో TCS షేర్లు 1.10% క్షీణించి ₹2,425 మరియు 70 వద్ద ముగిశాయి. 5 ఏళ్లలో ₹23.40 కోట్లకు పెరిగిన భారత పన్ను వసూళ్లు. కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేయడంతో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 ఏళ్లలో ₹14.12 కోట్ల నుండి ₹23.40 కోట్లకు పెరిగాయి. పాన్, ఆధార్ అనుసంధానం మరియు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఎస్ వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమైంది. చిప్స్ పెట్టుబడులకు అనుకూలంగా మారడంతో $500 కోట్ల ఫైనాన్సింగ్ను సిద్ధం చేసిన ఎన్విడియా సంస్థ $500 కోట్ల ఫైనాన్సింగ్ను సిద్ధం చేసినట్లు CEO జెన్సన్ హువాంగ్ ప్రకటించారు. ఎన్విడియా హార్డ్వేర్ విస్తృతంగా ఉపయోగించబడుతుండటంతో వాటి చిప్స్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనవని ఆయన పేర్కొన్నారు. జూలైలో 6% పెరిగిన వే బిల్లుల జనరేషన్ స్థిరమైన వాణిజ్యానికి సంకేతం. జూలై 2026లో వే బిల్లుల జనరేషన్ ఏడాది ప్రాతిపదికన దాదాపు 6% పెరిగి 13.98 కోట్లకు చేరింది. ఈ వృద్ధి దేశవ్యాప్తంగా స్థిరమైన వస్తు రవాణా మరియు బలమైన ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది. యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయనున్న ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరంలోగా యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో తన రుణాలను దాదాపు 3 రెట్లు పెంచి ₹1.2 లక్షల కోట్లకు చేర్చాలని బ్యాంక్ యోచిస్తోంది. మొదటి త్రైమాసికంలో 6.7%గా స్థిరంగా ఉన్న భారతదేశ పట్టణ నిరుద్యోగిత రేటు 2026 ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో భారతదేశ పట్టణ నిరుద్యోగిత రేటు 6.7% వద్ద స్థిరంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు వ్యవసాయేతర రంగాలకు మారడంతో ఉపాధి మార్కెట్ స్థిరత్వాన్ని ప్రదర్శించింది. సెప్టెంబర్ 2026 నాటికి మైక్రోసాఫ్ట్ మాయా 300 చిప్ను లాంచ్ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ తన కొత్త మాయా 300 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ను సెప్టెంబర్ నాటికి ఆవిష్కరించాలని యోచిస్తోంది. తన సొంత హార్డ్వేర్ సామర్థ్యాలను విస్తరించుకునే వ్యూహంలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. FD వడ్డీ రేట్లు ₹3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,458 మరియు 90 సెంట్లు 1.62% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $136,602 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.62% పెరిగింది. మునుపటి ముగింపు $4,387 మరియు 80 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి.
వెండి $66 మరియు 3 సెంట్లు 3.47% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2023 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 3.47% పెరిగింది. మునుపటి ముగింపు $63 మరియు 81 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $82 మరియు 8 సెంట్లు 4.15% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 4.15% పెరిగింది. మునుపటి ముగింపు $78 మరియు 81 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.29 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.10% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 20 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది, అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994 రూపాయలు, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.